ఇట్లా మనం హర్షం వ్యక్తం చేస్తూ ఉండాలి. మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం. చాలా సంతోషం. ఎందుకంటే మీకు ఇంత గొప్ప ఈనాడు మన కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనాశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు గవర్నమెంట్ ఉపాధ్యాయులతో పాటుగా మొట్టమొదటిసారిగా 1 తారీఖున జీతాలు ఇవ్వడం అనేది గర్వించదగ్గ విషయం. కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ కి మేము రుణపడి ఉంటాం. వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా కోసం, మా నియోజకవర్గంలో మా కోసం కృషి చేస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఏదైతే సుమారు గత 20 ఏళ్ల కాలం నుండి ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్స్ ఏదైతే ఉన్నారో మీ అందరికీ కూడా ముఖ్యమంత్రి గారి సహృదయంతో మరి ఈ రోజు అందరికీ 1 తారీఖున జీతాలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున ప్రత్యేకంగా దానిలో భాగంగా పలుమార్లు కూడా మీరు అందించినటువంటి ఏదైతే అప్లికేషన్ ఏదైతే ఉందో మాకు కూడా కొంతమంది సిఆర్టీలు మిగిలి ఉన్నారు. వారికి కూడా స్థానం కల్పించమని గతంలో మీరు అడిగారు. వారికి కూడా మనం స్థానాన్ని కల్పించగలిగినాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు దాన్ని పరిశీలన తీసుకుని ఒక 18 మందికి మరి పోస్టింగ్ రీఅడ్మిషన్ పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇంకొక అంశం ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి పండిట్స్ కానీ పీడీస్ కానీ త్వరలో అప్గ్రేడేషన్ కూడా అవబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చాలా సంతోషం ఈరోజు మీ అందరికీ కూడా. అది ఎందుకంటే 1వ తారీఖు జీతాలు రావడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే అది